నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. విద్యార్థులకు చదువులు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయురాలు తరగతి గదిలోనే నిద్రపోతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్థానికులు గ్రామస్తులు ఆమెను ప్రశ్నించగా ఏంటి ఏం చేస్తారు, పోతే ఉద్యోగం పోతుంది అంతేగా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. తమ ఉపాధ్యాయురాలు రోజు చదువు చెప్పడం లేదని విద్యార్థులు కూడా అంటున్నారు. ప్రధానోపాధ్యాయురాలు మానస గత కొంతకాలంగా ఇలాగే చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆమె నిద్రపోవడంతో తాము వరండాలో కూర్చొని చదువుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ ఉపాధ్యాయురాలపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. విద్యార్థులకు చదువులు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయురాలు తరగతి గదిలోనే నిద్రపోతుంది. ఇంకా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్థానికులు గ్రామస్తులు ఆమెను ప్రశ్నించగా ఏంటి ఏం చేస్తారు, పోతే ఉద్యోగం పోతుంది అంతేగా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. తమ ఉపాధ్యాయురాలు రోజు చదువు చెప్పడం లేదని విద్యార్థులు కూడా అంటున్నారు. ప్రధానోపాధ్యాయురాలు మానస గత కొంతకాలంగా ఇలాగే చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆమె నిద్రపోవడంతో తాము వరండాలో కూర్చొని చదువుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ ఉపాధ్యాయురాలిపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.